రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు. అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడు నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి. గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు, గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది? గ్రీన్ కోకు ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఇచ్చిందా, డబ్బులు ఇచ్చిందా? గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది? అసలు ₹1 గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం. గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఇచ్చింది అయితే ఏం లేదు కదా. హైదరాబాద్ మాదాపూర్ లోను మచిలీపట్నంలోను ఏసీబీ రైట్ ఉల్లంఘన జరిగినాయా లేదా అన్నది చేర్చాల్సింది విచారణ సంస్థలు. కాకపోతే దాంట్లో కావాలని మీరు విచారణ జరగడానికి వెళ్ళింది కదా కేటీఆర్ గారు. ఏసీబీ నోటీస్ ఇస్తే మేము ఎక్స్టెన్షన్ ఇస్తాము, మాకు బిజీ ఉన్నాము, మళ్ళీ వస్తామని కూడా చెప్పలే. వాళ్ళు ఇచ్చిన టైంకు ఇచ్చిన తేదీకి కేటీఆర్ గారు నిజాయితీగా ఏసీబీ ఆఫీస్కి పోయినాడు. ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కనుక ధైర్యంగా నిర్భయంగా ఆయన విచారణకు హాజరయ్యాడు. రేపు 9వ తారీఖు పిలిచారు, తప్పకుండా వెళ్తాడు ఆయన. దానికి మేమేం, ఎందుకంటే మేము తప్పు చేయలేదు, ఇక్కడ అవినీతి జరగనే లేదు లేదు లేదు, అవినీతికి ఆస్కారమే లేదు. అందువల్ల ఇక్కడ ఎవరు మేమెవరం కూడా భయపడే పరిస్థితే లేదు. సారీ, కాళేశ్వరం that also I will answer. Now we are talking on this issue and some other time I will answer. విచారణ తర్వాత 9th అటెండ్ అయిన తర్వాత వెళ్తారా, ఇప్పుడు వెళ్తారా? ఇంకా కోర్టు ఆర్డర్ రాలేదు, హైకోర్టు జడ్జిమెంట్ కాపీ ఇంతవరకు బయటకు రాలేదు. వన్స్ ఒకసారి జడ్జిమెంట్ కాపీ అనేటువంటిది బయటకు వస్తే